తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫలితాల్లో రెసోనెన్స్ జూనియర్ కళాశాలలు ప్రభంజనాన్ని సృష్టించాయి. స్టేట్ టాప్ 5లో 345 మంది, టాప్ 10లో 780 మంది విద్యార్థులు ఉన్నారు. సీనియర్ ఇంటర్ రేవంత్ వంగల అనే విద్యార్థి 1000కి 994 మార్కులు, షేక్ ఐరా జాసియా 1000కి 995 స్కోర్తో టాపర్లుగా నిలిచారు. ఇక రెసోనెన్స్ విద్యా సంస్థల ఎండీ పూర్ణచంద్రరావు నర్రా తెలియజేశారు. ఈ విజయాలు విద్యార్థుల కృషికి, అధ్యాపకుల అంకిత భావానికి నిదర్శనమని అన్నారు. ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ప్రతి ఏడాది రెసోనెన్స్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోందన్నారు. ఈ ఏడాది కూడా అదే కంటిన్యూ అవుతుందని, అన్ని విభాగాల్లో ఉన్న విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనపరిచారని ప్రశంసించారు. మొదటి రోజు నుండే అటు బోర్డు పరీక్షలకు, ఇటు పోటీ పరీక్షలకు సమానమైన ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులు బలమైన పునాదులు వేసి సంపూర్ణ విజయాన్ని అందుకునేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో రాణించిన ప్రతి విద్యార్థికి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా రెసిడెంట్ జూనియర్ కాలేజెస్ చాలా మంచి రిజల్ట్స్ తెచ్చుకోవడం అనేటువంటి మాకు చాలా హ్యాపీగా ఉంది. గత 7 సంవత్సరాలుగా మేము ఇంటర్మీడియట్ రంగంలో ఉన్నాము. ఈ 7 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్లో మా విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నారు. కానీ లాస్ట్ 6 ఇయర్స్లో ఉన్నటువంటి రికార్డ్స్ని కూడా ఈ సంవత్సరం మా స్టూడెంట్స్ బ్రేక్ చేయడం, మా ఓన్ రికార్డ్స్ మేమే బ్రేక్ చేసుకొని ఎవ్రీ బ్యాచ్ కూడా నెక్స్ట్ బ్యాచ్కి ఛాలెంజింగ్గా నిలవడం అనేటటువంటిది చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం. ఈరోజు మా రిజల్ట్స్లో హైలైట్స్ ఏంటి అని అంటే, మా దగ్గర నుంచి రాసినటువంటి మొత్తం విద్యార్థుల్లో నుంచి దాదాపుగా 780 మంది విద్యార్థులు స్టేట్ టాప్ మార్క్స్లో ఉండడం, అదేవిధంగా 345 మంది విద్యార్థులు స్టేట్ టాప్ 5 మార్క్స్లో ఉండడం అనేటటువంటిది, ఇంత పెద్ద సంఖ్యలో స్టేట్ టాప్ 5లో టాప్ 10లో మా పిల్లలు ఉండడం అనేటువంటిది చాలా హ్యాపీగా ఉంది. సో అండ్ దాంతోపాటు ఏంటంటే, మా దగ్గర 468 మార్కులు ఎంపీసీలో, 470కి కానీ దాదాపుగా 17 మంది విద్యార్థులకు, 437 మార్కులు బైపీసీలో 7 మంది విద్యార్థులకు, అదేవిధంగా 995 మార్క్స్ సీనియర్ బైపీసీలో, 994 మార్క్స్ సీనియర్ ఎంపీసీలో రావడం, అండ్ రీసెంట్గా వచ్చినటువంటి జేఈ మెయిన్లో కూడా మంచి రిజల్ట్స్ రావడం అనేది. దాంతోపాటు ఇప్పుడు ఈ సంవత్సరం మిగతా సంవత్సరాలతో పోల్చుకుంటే కనుక ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది కొంచెం ముందు వచ్చాయి. ఈ ముందు రావడం అనేటటువంటిది జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి కానీ నీట్ ఎగ్జామ్ జరగబోతుంది. ఈ స్కోర్స్ అనేవి దానికి చాలా ఉత్సాహపరిచే విధంగా విద్యార్థులకు ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సో మమ్మల్ని నమ్మి, మా సిస్టమ్ని నమ్మి నాటువంటి తల్లిదండ్రులకి అండ్ విద్యార్థులకి కూడా మేము జస్టిస్ చేయడం అనేది సందర్భంగా మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇదే స్పిరిట్ తోటి రాబోయేటటువంటి మిగతా పబ్లిక్ ఎగ్జామ్స్ అయినటువంటి జేఈ సెకండ్ అటెంప్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ కానివ్వండి, ఎఫ్సెట్ ఎగ్జామ్ కానివ్వండి, జేఈ అడ్వాన్స్లో కూడా మంచి ఫలితాలు ఇస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. సో ఇంత మంచి సిస్టమ్ మేము ఫాలో అవడం, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అనేది మేము ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవుతూ ఉన్నాము. ఈ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ద్వారా డే 1 నుంచి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అండ్ బోర్డ్ ఎగ్జామ్స్కి రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల 2 ఎగ్జామ్స్లోనూ మంచి స్కోర్ సాధిస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక హ్యాపీ విషయం ఏంటి అని అంటే, ప్రతిసారి కూడా ప్రతి ఎగ్జామ్లో, బోర్డ్ ఎగ్జామ్స్లోనూ ప్లస్ జేఈ ఎగ్జామ్లోనూ కూడా సేమ్ టైప్ ఆఫ్ పీపులే టాపర్స్గా రావడం అనేటటువంటిది చాలా ఆనందపడమైన విషయం. ఎందుకంటే ఒక స్టూడెంట్ మల్టిపుల్ ఎగ్జామ్స్లో ఎక్సెల్ చేయాలనేటువంటిది మా ఫ్రేమ్వర్క్ యొక్క మెయిన్ ఉద్దేశం. అది నెరవేరుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. రిలీజ్ అయినటువంటి తెలంగాణ